డే 9 ఆఫ్ మై 50 డేస్ ఛాలెంజ్. ఈ రోజు జిమ్కి వెళ్ళేసరికి జిమ్ అంతా ఖాళీగా ఉంది అని చెప్పేసి వర్కౌట్స్ అయితే ఇంకొంచెం ఎక్కువగా చేశాను. దాని తర్వాత ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ లోకి చియా పుడింగ్ అయితే చేశాను. చాలా సింపుల్ రెసిపీ ఇది. గ్రీక్ యోగర్ట్ లోకి నానబెట్టుకున్న చియాని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా టాపింగ్స్ లోకి ఏదైనా ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే యాపిల్ యాడ్ చేశాను. ఒకవేళ బనానా యాడ్ చేస్తే మనం హనీ వేయాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ హనీ అయితే యూస్ చేశాను, లైక్ 1/2 టేబుల్ స్పూన్. ఇంకా అది తింటూ క్లాస్ లో అయితే జాయిన్ అయిపోయాను. అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది. లంచ్ లోకి నేను టమాటో ఎగ్ కర్రీ అండ్ వైట్ రైస్ తో అయితే తిన్నాను. బాయిల్డ్ ఎగ్స్ తిని బోర్ కొట్టేసింది. ఇంకా ఈవినింగ్ క్లాస్కి వెళ్ళాను. చాలా ఎగ్జైటింగ్ గా ఉండే ఈ రోజు ఈవినింగ్ క్లాస్ అయితే. లైక్ మంచిగా పాస్తా ఫ్రమ్ స్క్రాచ్ అయితే నేర్చుకున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ అంతా, బట్ ఆ డోని మిక్స్ చేయడానికి చాలా ప్రెజర్ అయితే యూజ్ చేయాలి. అంత సింపుల్ గా నీడ్ చేయలేము, లైక్ చపాతీ డో లాగా అయితే. ఏ పాస్తానైనా కూడా ఇలా బాయిల్ చేసేసుకొని చేస్తారు. ఇంకా బ్రేక్ టైంలో అయితే నా డిన్నర్ ఫినిష్ చేశాను, పాలక్ పన్నీర్ అండ్ చపాతీతో. థ్యాంక్ యూ.